ఫ్రెండ్స్, పాముల పండగ సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్. వైజాగ్ అదే మన అక్కయ్యపాలెం పోర్ట్ స్టేడియం ఉంటది కదా! అక్కడికెళ్తాను ఫ్రెండ్స్. అక్కడైతే పుట్టలు ఎన్నంటే అన్నుంటాయి ఫ్రెండ్స్. మనం చూడండి స్టేడియం చుట్టూ గోడ కట్టి మనం అందరం రన్నింగ్‌కెళ్తాం కదా! అక్కడ పుట్టలుంటాయి ఫ్రెండ్స్. ఆ పుట్టలు చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. మొత్తం వైజాగ్‌లో బోలెడు మందైతే అక్కడికే వచ్చేత్తారు. ప్లేస్ అది భలేగుంటది చూడడానికి. వాతావరణం, సీనరీ కూడా అదిరిపోద్దనమాట. ఒక పల్లెటూరు వాతావరణంలాగా మంచి కూల్‌గా చెట్లతోనైతే చాలా అద్భుతంగా ఉండే. మరి నా వాటా నేను ఏసేయాలి కదా! పుట్టలోని గుడ్డు, పాలు, చిమ్మిడి ఏసేసాను. ముందు పుట్టలో ఏసేసాను. తర్వాత మరి తెలిసిందే కదా! మన పొట్టలో కూడా మనకు ఆకలేసేది కదా ఫ్రెండ్స్. మరి ఆకలేసినప్పుడు మనం ఏం చేస్తాం? మన పొట్టలో కూడా కొంచెం ఏసుకొని అబ్బా! అనుకోని అప్పుడు వీడియో తీశాను ఫ్రెండ్స్. జనాలైతే ఫ్రెండ్స్ ఇసుకేత్తే ఇసుక రాలరు. ఫ్యామిలీలతోని జనాలందరూ వచ్చేసారు ఫ్రెండ్స్. బయటనైతే మనం చూస్తుంటే ఫ్రెండ్స్ ఎంట్రన్స్ ఉంటది కదా! ఈ ఎంట్రన్స్ దగ్గర ఏర్పాట్లుంటాయి ఫ్రెండ్స్. ఈ గంగిరెద్దులు ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఏర్పాట్లు అద్దిరిపోతాయి అంటే అద్దిరిపోతాయి. భలేగుంటాయి. అక్కడ వాతావరణం పండగ వాతావరణం ఫుల్లుగా చిన్నపిల్లలతో, కేరింతలతో అద్దిరిపోద్దంటే మీరు నమ్మండి. ఒక్కసారి వచ్చే సంవత్సరం తప్పకుండా మీరు పాముల పండగ చేసుకుంటే స్టేడియంలో చేసుకుంటే గనక మీకైతే ఆ మజా ఉంటాది ఫ్రెండ్సు. అద్దిరిపోయే మజా. మరి ప్రతి సంవత్సరం గూడా ఇక్కడికెళ్తుంటాను ఫ్రెండ్స్. నాకైతే ఎంతంటే అంత సరదా. ఎందుకంటే భలేగుంటది. అక్కడ సీనరీ మీరు చూస్తే ఒక్కసారి సీనరీ చూస్తే మీరు పిచ్చెక్కిపోతారు. అంతే అవాక్కెక్కిపోతారు. నేనైతే ప్రతి సంవత్సరం ఇక్కడికే ఎళ్తాను. భలే హాయి అనిపిస్తుంటది అనుకో. ఎళ్ళినా మంచి జరగాల. మా బాబుగారు డ్యూటీలు చల్లగా కాపాడాలా. ఆళ్ళ అబ్బాయి గారికి, అమ్మాయి గారికి మంచి ఉద్యోగం వస్తదా? చల్లగా కాపాడావా? అయ్యగారి పేరు మీద ఇయాల 500 పదాలు నడుక్కున్నావా? తోడు బత్తా కొనుక్కుంటావా? ఆళ్ళ ఇల్లు గుమ్మం చూసావా? ఆళ్ళ అబ్బాయి గారికి, అమ్మాయి గారికి మంచి ఉద్యోగం రావాలా? కష్టాలు పోయి సుఖాలు రావాలా? ఆ కాశీ అన్నపూర్ణ చల్లగా కాపాడాలా? అయ్యగారు, అబ్బాయి గారు, అమ్మాయి గారు సంతోషంగా ఉండాలి తల్లి. ఎక్కడికెళ్ళా మంచి జరగాల. ఆ యాగు చల్లగా కాపాడాలా? మా అక్కయ్య గారు, అబ్బాయి గారు, అమ్మాయి గారు సంతోషంగా ఉండాలి. మళ్ళీ సంవత్సరం వచ్చేప్పటికి మా అయ్య గారి 3 కోట్ల బిల్డింగ్ కట్టాలా? ఆ కాశీ అన్నపూర్ణ చల్లగా కాపాడాలి తల్లి. పాముల పండగ ప్రత్యేకత. మన దేశం వ్యవసాయం మీద అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. మన దేశంలో వరి ఎక్కువగా పండించేవారు. మరి వరి పంట కోత కోసిన తర్వాత, కుప్పనూర్చిన తర్వాత ఎలకల బెడద విపరీతంగా ఉండేవి. మరి ఆ ఎలకల నుండి మనల్ని పాములు రక్షించేవన్నమాట. అప్పటి నుండి పాములు మనకి దైవత్వంతో కూడినటువంటి దేవతామూర్తులని మనం పూజించడం జరిగింది. అంటే అది నాకు తెలిసిన కథ. మరి ఎంతవరకు నిజమైతే నాకు తెలీదు. కానీ మంచి కథలు ఎప్పుడు ముందుకెళ్తుంటాయండి. మరైతే మన వీడియోస్ మంచిగా ఉంటాయి. మన వీడియో ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ రిక్వెస్ట్. ఎందుకంటే పండగలు, సరదాలు ఇవన్నీ నాకు ఇష్టం. అందుకే నా ఇష్టమైన పండగలే మీకు పెడుతుంటాను.